కాంగ్రెస్ సర్కార్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టెన్షన్. ఓడిపోతామనే భయంలో ముఖ్యమంత్రి, మంత్రులు. ఫలితాలొచ్చాక నలుగురు మంత్రులను తొలగిస్తారా? మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి నమ్మడం లేదా? అప్పనమ్మకంతోనే మంత్రులు ఉప ఎన్నికల్లో పనిచేయట్లేదా? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఫిక్స్ అయిపోయింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్లు ఆ పార్టీ పరిస్థితి తయారైంది. అసలే ఓడిపోతామన్న భయంలో బతికేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు నలుగురు మంత్రులను తొలగిస్తారు అన్న ప్రచారంతో కంటి మీద కునుకు పట్టడం లేదు. ఎవరిని తొలగిస్తారు, ఎందుకు తొలగిస్తారు అన్న చర్చ జరుగుతోంది. సీఎం మంత్రులకు జూబ్లీహిల్స్ ఎన్నికల టెన్షన్. ఓటమి అంచులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. బీఆర్ఎస్ కు కౌంటర్ ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్ నేతలు. కారుకు బ్రేకులు వెయ్యలేక హస్తం నేతలు చతికిల. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు వణుకు పుట్టిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పటికీ గెలవలేకపోతున్నామని ఆందోళనలో ఉన్నారు. 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, మంత్రుల అవినీతితో ఊహించిన దానికంటే ఎక్కువ చెడ్డ పేరొచ్చింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదు. బీఆర్ఎస్ నేతలు ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం చతికిల పడుతోంది. కారు పార్టీ నేతలు అభ్యర్థి నవీన్ యాదవ్ గతాన్ని తవ్వుతూ దూకుడుగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ ఆరోపణలు, విమర్శలకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఆశించిన స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. విమర్శలు తిప్పికొట్టడం అటుంచితే చేసిన పనులను కూడా హస్తం నేతలు చెప్పుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రం, అంతా తోపులు, తురుంఖాన్లే, మాకు మేమే గొప్ప అన్నట్లు ఫీల్ అవుతున్నారు. సహచరుడు ఎదుగుతుంటే జీర్ణించుకోలేరు. కిందికి తొయ్యడానికి ఎన్ని కుట్రలు చేస్తారో అన్ని కుతంత్రాలు చేస్తారు. తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిస్తే క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెళ్లిపోతుంది. ఈ క్రెడిట్ ముఖ్యమంత్రికి ఎందుకు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనమే దగ్గరుండి ఓడిస్తే పోలా అని లోపల లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందనే భావనలో మంత్రులు ఉన్నారు. అధికారంలోకి వచ్చాం, మంత్రులమయ్యాం, పదవులను ఎంజాయ్ చేద్దాం అనేలా వ్యవహరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత నలుగురు మంత్రులను తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీఎం అనుచరులు అంగీకరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత కనీసం నలుగురు మంత్రులను తొలగించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రేవంత్ రెడ్డి అనుకూల మీడియా కూడా మంత్రులకు ఉద్వాసన పలుకుతున్నారు అంటూ ఢంకా బజాయించి చెబుతోంది. మంత్రుల తొలగింపు అన్న సలహా సీఎంకు ఎవరిచ్చారో తెలియదు కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇది బూమరాంగ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. అసలే వెనుకబడ్డ కాంగ్రెస్ కు అన్నో ఇన్నో ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు. తాజాగా మంత్రుల తొలగింపు అంశంతో నవీన్ యాదవ్ పరిస్థితి మరింత దిగజారుతోంది. అపనమ్మకంతో ఉన్న రేవంత్ రెడ్డిపై మంత్రులు లోపల రగిలిపోతున్నారు. ప్రచారం చేద్దాం, కాంగ్రెస్ కు 4 ఓట్లు తీసుకొద్దామని ప్లాన్ చేస్తే దాన్ని రేవంత్ రెడ్డి మొత్తం పాడు చేశారు అనే టాక్ హస్తం పార్టీ శ్రేణుల్లో ఉంది. మంత్రులను భయపెట్టడానికి రేవంత్ రెడ్డి లీకులిచ్చారా, లేదంటే జూబ్లీహిల్స్ ఓటమిని మంత్రుల మీద నెట్టేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది.